నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచానికి దాదాపు 125 మంది నోబెల్ లారెట్స్‌ని అందించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు చిక్కుల్లో పడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్న విచిత్ర విన్యాసాలు అనేక రంగాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన బాగా ఆహ్, నిధులు తగ్గిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రధానమైన ఈ హార్వర్డ్ యూనివర్సిటీ కష్టాలకు కారణం ఏంటంటే, అక్కడ ఉద్యమకారులు తయారవుతున్నారు. దాన్ని ఆయన ఏ విధంగా వర్ణిస్తున్నారంటే, కారుల కర్మాగారంగా హార్వర్డ్ యూనివర్సిటీ తయారైపోయింది. గతంలో పాలస్తీనాకు లేతే హమాస్‌కు మద్దతు తెలుపుతూ చాలామంది రోడ్ల మీదకొచ్చారు అంటూ, అలాంటి వాళ్ళందరినీ టీసీలు ఇచ్చి పంపించేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు యాజమాన్యం కూడా సరిగా స్పందించట్లేదు. అందువల్లనే ఇలాంటి పరిణామాలు వస్తున్నాయని చెప్పి నిధులలో కోత విధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలుగొందుతున్న విశ్వవిద్యాలయం పరిస్థితి. ఇక ప్రపంచ స్థాయిలోనే ఆ విధంగా ఉంటే, ఉన్నత విద్య మిగతా దేశాల్లో, ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఎలా ఉంది అనే ఒక ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఇక ప్రాక్సిమిటీ రీత్యా మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా, మన దేశంలో ఉన్నత విద్య ఏ విధంగా ఉంది, ఉన్నత విద్య ఔన్నత్యం పెరుగుతోందా, కొరవడుతోందా అనే అంశాన్ని విశ్లేషించడానికి ఇవాళ నేను ఈ ఎపిసోడ్‌ను ఎన్నుకున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచ స్థాయిలో విద్యకు చాలా దేశాలు ప్రాధాన్యతనిస్తాయి. ముఖ్యంగా కమ్యూనిస్ట్ దేశాలు విద్యను ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తాయి. అందువల్లనే అక్కడ మేధావులు ఎక్కువ మంది పుట్టుకొస్తారు. ఉన్నత విద్యలో వస్తున్న క్షీణత గురించి ఆసియా దేశాలు, ముఖ్యంగా భారతదేశం కొంచెం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉన్నదన్నమాట వాస్తవం. మనకు ఒక అంచనా ప్రకారం అంటే 2025 అంటే ఈ ఏడాది మార్చి నాటికి మన దేశంలో దాదాపు 1300 విశ్వవిద్యాలయాలు, వాటిల్లో సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐఎమ్స్, ఐఐఎస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే వాటిని మనం ప్రత్యేకంగా పరిగణిస్తాం. ఎందువల్ల? అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతుంది. అంటే సౌకర్యాలేమీ ఉండదు, అధ్యాపకుల కొరత ఉండదు. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలోకి వచ్చేసరికి పకడ్బందీగా ఉంటుంది. ఇండస్ట్రీతో రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. విదేశీ విద్యార్థులను కూడా ఎక్కువ ఆకర్షించే ఒక స్థాయిలో మనం ఈ చెప్పుకున్న ఈ కేంద్ర విద్యాలయాలు ఉంటాయి. కానీ ఇది చరిత్ర. వర్తమానంలో అలాంటి పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. దాదాపు 65% అధ్యాపకుల కొరత కేంద్రీయ విద్యాలయాల్లోనే ఉందంటే ఆశ్చర్యమేయట్లేదా? ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంటే, ఇక రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఈజీగా అంచనా వేయొచ్చు. ఉదాహరణకు మన దేశంలో తక్షశిల ఎప్పుడో దాదాపు వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది. దాని తాలూకు పర్పస్ వేరు. ఈ ఆధునిక భారతదేశంలో అంటే బ్రిటిష్ హయాంలోనే ప్రారంభించిన కొన్ని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు గనుక మనం ప్రస్తావిస్తే, వాటిలో ముఖ్యంగా మదన్ మోహన్ మాలవ్య ప్రారంభించిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలాగే కలకత్తా యూనివర్సిటీ, అలాగే బొంబాయి యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ, మన ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో ఈ విశ్వవిద్యాలయం అనేది మనకి ప్రారంభించారు. అంటే దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. మనం ఇప్పుడు ప్రస్తావించిన యూనివర్సిటీసే కాకుండా ఇంకా కొన్ని ప్రతిష్టాత్మక పాటియాలా యూనివర్సిటీ, అలాగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క గొప్ప గొప్ప యూనివర్సిటీ ఒకప్పటి ప్రతిష్టను ఇనుమడింప చేస్తూ వస్తున్నమాట వాస్తవం. కాకుంటే ఇప్పుడు ప్రతి విశ్వవిద్యాలయంలో మనం ఇందాక చెప్పుకున్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లోనే 65% అధ్యాపక కొరత ఉందంటే, ఇక రాష్ట్రాల్లో స్థాయిలో నిర్వహించే విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒక అంచనాకు రావచ్చు. చాలా యూనివర్సిటీస్‌కి
పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్లే లేని పరిస్థితి ఉన్నదంటే ఆశ్చర్యమే కదా. ఎందుకంటే రథసారథి లేకుండా రథాన్ని కదపడం అనేది ఎంత కష్టమో మనకు తెలిసిన విషయం. ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఒక ప్రక్క అధ్యాపకుల కొరత, అజమాయిషీ చేయడానికి అధికారుల లేమి, ఇలాంటివన్నీ ఇబ్బడి ముబ్బిడిగా విశ్వవిద్యాలయాలను కుదిపేస్తున్నాయి. మనం ఇందాక ప్రస్తావించాం, 100 ఏళ్ళు పూర్తి చేసుకుని 100వ సంవత్సరం ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిస్థితి కనుక చూస్తే, ఒకప్పుడు 3000 మంది అధ్యాపకులతో విరాజలేదు. ఇప్పుడు 300 లోపు అధ్యాపకులతో కొనారిల్లుతోంది. అంటే నాణ్యత గురించి ప్రశ్నించేటప్పుడు ఇలాంటివన్నీ మనకి వస్తాయి. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకత ఆంధ్ర యూనివర్సిటీ. ఎందుకంటే భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్ర అనే పేరుతో మనకి ఒక విశ్వవిద్యాలయం వచ్చింది. అది చాలా ప్రతిష్టాత్మకంగా అప్పట్లో తీసుకున్నారు. ఇప్పటికీ మనం పాస్ట్ గ్లోరీ అంటాం కదా, పూర్వ వైభవం అని, అది తీసుకురావడానికి శాయశక్తుల ప్రస్తుతం వస్తున్న వైస్ ఛాన్సలర్లు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అసలు లేకుండా అంటారు కదా, మన పిండి కొద్దీ రొట్టి అంటారు కదా, అసలు అధ్యాపక కొరత పీడిస్తున్నప్పుడు ఏమి లక్ష్యాలు పెట్టుకున్నా కూడా ఆ లక్ష్యాలను సాధించడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అయినా సరే మనం హోప్ ఫర్ ది బెస్ట్ అంటాం కదా, రేపటి మీద ఆశతోనే మనం బతకాల్సి ఉంది. ఒక అంచనా ప్రకారం ఇందాక మనం చెప్పినట్టు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 65 నుంచి 70% దాకా అధ్యాపకులు లేరట. మనం ఇందాక చెప్పుకున్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు ఇలాంటి వాటికి అక్కడే అధ్యాపకులు లేరు. ప్రమాణాలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. విదేశీ విద్యార్థులను మనం ఆకర్షించలేకపోతున్నాము అంటారు. ఒక ప్రక్క ఏమో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్గా మనం ఎదగాలి, పెద్ద ఒక చోదక శక్తిగా మనం ఎదగాలి అని చెప్పి రకరకాల లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. అప్పుడెప్పుడూ 1956వ సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని, యూజీసీ అంటాం దాన్ని సింపుల్గా, దాని తాలూకు ప్రధాన లక్షణం ఏంటంటే అజమాయిషీ, అంటే ఉన్నత విద్య మీద అజమాయిషీ, అంటే పెత్తనం కాదు, అజమాయిషీ చెలాయించటం, సూపర్విజన్ చేయటం, అంటే పర్యవేక్షించటం, నిధులను సమకూర్చటం, అలాగే కొన్ని ప్రమాణాలను నిర్దేశించటం, ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. మనకందరికీ తెలిసిన అంశమే, విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కనుక అటు కేంద్రం బాధ్యత ఉంటుంది, ఇటు రాష్ట్రాల బాధ్యత కూడా ఉంటుంది. అధ్యాపకులను కేటాయించినప్పుడు, అంటే అలొకేషన్ ఆఫ్ టీచింగ్ పోస్ట్ అంటాం కదా, ఒక 5 సంవత్సరాలకు సరిపడా నిధులు యూజీసీ ఇస్తే మిగతా అక్కడి నుంచి ఆ రాష్ట్రాలు మాత్రమే ఆ నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే దాని ప్రకారం అయితే బడ్జెట్లో కూడా కేటాయింపులు తక్కువ కావడంతో విద్యకు అవి జీతాలకు పెన్షన్లకే సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుందని రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయి. మన రాష్ట్రం విషయంకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఇంకా ముందు ప్రాక్సిమిటీకి వస్తున్నారు. ఇప్పటికీ చాలా విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్లు లేరు. కొంతమంది వైస్ ఛాన్సలర్లను నియమించినప్పటికీ వారికి ఇంతకంటే ఎక్కువ స్థాయి, అంటే కేంద్ర విశ్వవిద్యాలయాలలో అవకాశాలు రావడంతో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని విశ్వవిద్యాలయాలకు ఇంకా సెర్చ్ కమిటీలు వేయలేదు. ఇదంతా ఎప్పటికి జరుగుతుందో అనే ఒక వాదన కూడా ఉంది. ఇన్ఛార్జీలకి పూర్తి స్థాయి అధికారాలు ఉండవు కనుక వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని ఒక వెనకబాటుతనం కూడా ఉంటుంది. అది ప్రధాన సమస్య. ఇక వరల్డ్ క్లాస్ మన కొత్తగా మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ అండ్ టర్క్, చాలా ఒక మంచి విజన్ ఉన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే దీని మీద దృష్టి సారిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఆణిముత్యాల లాంటి వైస్ ఛాన్సలర్లను తీసుకొచ్చి నేను నియమిస్తున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అందరిని స్వాగతించారు. దాన్ని కాకుంటే వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అంటే ఒక ఇంటి పెద్దను కూర్చోబెట్టి ఇంట్లో సౌకర్యాలు ఏమీ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాము. నాణ్యతా ప్రమాణాలు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు ఎలా వస్తాయి? పూర్తి స్థాయి అధ్యాపకులు నియామకం జరిగితేనే. మన రాష్ట్రంలో చాలా యూనివర్సిటీలు, మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, అటు సౌత్ ఇండియా కావచ్చు,
అన్ని విశ్వవిద్యాలయాలు దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో దాదాపు 10-15 సంవత్సరాల క్రితం అధ్యాపకులు నియమిస్తే రిటైర్మెంట్లు మాత్రం పదవి విరమణలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దానికి సరిపడా అధ్యాపకులను మనం కొత్తగా నియమించుకోలేని పరిస్థితి రకరకాల కారణాలు. కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు, ఇంకొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రమేయాలు, ఇంకొన్ని సందర్భాల్లో రోస్టర్లో తప్పు వచ్చింది. ఇలా రకరకాల కారణాల వల్ల అధ్యాపకుల నియామకానికి పెద్ద అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి. దాంతో ప్రమాణాలు క్షీణించిపోతున్నాయి. అందువల్ల అరకొర జీతాలు ఇస్తూ గెస్ట్ ఫ్యాకల్టీని లేకపోతే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు వెల్ క్వాలిఫైడ్, నో డౌట్. ఆ విషయంలో ఎలాంటి పునరాలోచన లేదు. వాళ్ళందరూ కాకుంటే పూర్తి స్థాయి జీతాలు అందుకున్న వాళ్ళకున్న ఉత్సాహం వీళ్ళ ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఒక పక్క కుటుంబం, ఇక్కడ చాలాలి జీతం కనుక అది. సో మళ్ళీ దీన్ని ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే ప్రమాణాల గురించి. ఉన్నత ప్రమాణాలు ఎక్కడ, విద్యలో ప్రమాణాలు ఎలా పెరుగుతాయి, స్టాండర్డ్స్ ఎలా పెరుగుతాయి, అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగుతాయి. సో మనకి ఇప్పుడు దాకా ర్యాంకులు అన్నాయి కదా, వరల్డ్ క్లాస్ ర్యాంకులు రావాలి అని చెప్పి ప్రతి విద్యాశాఖ మంత్రి అంటాడు. ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పటిదాకా మనకు ప్రపంచ స్థాయిలో ఒక్క యూనివర్సిటీ కూడా 100 లోపు రాని పరిస్థితి అంటే ఎంత దయానకంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో గుడ్డిలో మెల్లలాగా ఒక బొంబాయి ఐఐటి మాత్రం 118వ ర్యాంకు సంపాదించి అమ్మయ్య అనిపించుకుంది. అంతే తప్ప కనీసం 100 దగ్గరకు కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. ఎందువల్ల? ప్రశ్నలోనే సమాధానం ఉంది, సరైన సౌకర్యాలు లేవు కనుక. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు వేల సంఖ్యలో అధ్యాపకులు ఉండి ఉన్న యూనివర్సిటీ, దేదీప్యమానంగా వెలిగిన యూనివర్సిటీకి ఇప్పుడు కేవలం 100ల సంఖ్యలో కూడా అధ్యాపకులు లేని పరిస్థితిని కానీ చూస్తుంటే చాలా ఇబ్బందికరంగానే మనం భావించాలి. అందుకే మనం ఈ ప్రశ్న వేస్తున్నాం, ర్యాంకులు ఎలా వస్తాయి? మన చేతల్లోనే ఉంది. మనం ఏమనుకుంటున్నాము, విద్యను ఒక హక్కుగా, అంటే విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాము, దానివల్ల మనకు ఒరిగేది ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఉన్నత విద్యను పేదవాళ్లకు దగ్గర చేయడానికి ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం అనే కోరిక కూడా చాలా గొప్పదే. కానీ అది పాఠశాల స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఉండటమే ఇక్కడ దురదృష్టకరమైన అంశం. తప్పనిసరిగా ప్రయాణించారు. ఎందుకంటే నగరాల్లోకి వెళ్ళిపోయి అక్కడ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడి, లేకపోతే అక్కడ ఖర్చులు భరించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. అందువల్ల ప్రతి జిల్లా కేంద్రంలో ఒక విశ్వవిద్యాలయం పెడితే తద్వారా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కనుక చదువుతారనే ఒక లక్ష్యం చాలా గొప్పది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి ఒక బీజం పడింది. ఆ తర్వాత అది కొనసాగుతూ వస్తుంది. మెడికల్ కాలేజీలు కూడా ఇబ్బడిముబ్బడిగా ప్రారంభిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయం ఇప్పుడు జరగబోయే ప్రమాదం ఏంటి? ఇదే పరిస్థితి కనుక కొనసాగితే జరగబోయే ప్రమాదం ఏంటి అంటే, ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలు అది నిధుల లేమి వల్ల కావచ్చు, అధ్యాపక సిబ్బంది కొరత వల్ల కావచ్చు, మౌలిక సదుపాయాల రూపకల్పనలో అవకతవకలు కావచ్చు, ఇండస్ట్రీతో లింకులు సరిగా లేకపోవచ్చు, విదేశీ విద్యార్థులు అంటే ముఖ్యంగా ఆ పూర్వ విద్యార్థులను మనం ఆహ్వానించి ఆకర్షించలేని పరిస్థితులు కావచ్చు. వీటన్నిటి వల్ల ఉన్నత విద్య పూర్తిగా కుంటుపడిపోతుంది. సో ప్రభుత్వ ఆధీనంలో అంటే ప్రభుత్వ నిర్వహణలో నడిచే విశ్వవిద్యాలయాలు కనుక నిర్వీర్యమైపోతే ప్రైవేట్ రంగంలో ఉన్న కార్పొరేట్ శక్తులు ఆ స్థానాన్ని భర్తీ చేసి విద్యను మరింత ఖరీదుగా మారుస్తాయి. అది పెద్ద ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు అన్ని రంగాల్లో కార్పొరేట్లు వచ్చేసారు. ఇప్పుడు విద్యలోకి కూడా వచ్చేసారు ఆల్రెడీ. కాకపోతే ఇది ఉడతాభక్తిగా మనకి మన ప్రభుత్వాలు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి కనుక ఎంతో కొంత ఉన్నత విద్య దగ్గరికి గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యార్థులు వస్తున్నారు. సో ఇందాక నేను చెప్పిన ఆ ప్రమాదం కనుక కార్పొరేట్ శక్తులు చేతుల్లో కనుక ఉన్నత విద్య పోతే గ్రామీణ ప్రాంత ప్రజలకు, గిరిజన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అనేది మరింత దూరంగా వెళ్ళే ప్రమాదం ఉన్నది. ఇందాక మనం ప్రస్తావించినట్టు విద్యను హక్కుగా ఒక చట్టం తీసుకొచ్చాం. చట్టం తేవటంతో సరిపోదు. ఆ చట్టాన్ని
100% చిత్తశుద్ధితో అమలు చేయగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వాలు మనకు కావాలి, నేతలు మనకు కావాలి. అలాంటి పరిస్థితి కనుక రాకుండా పోతే ఉన్నత విద్య ఔన్నత్యం సంగతి అలా ఉంచండి. ఉన్నత విద్య కేవలం అత్తసిరు మార్కులకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. సో ఉన్నత విద్య ఆ పేర్లోనే ఉంది, ఉన్నతమైనది, అత్యంత ఉన్నతమైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానితో పాటు సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. అలాగే ముఖ్యంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అలాగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో మనం సత్సంబంధాలు నెలకొల్పి వారి దగ్గర నుంచి నిధులు రాబట్టి మన ఇక్కడ మౌలిక సదుపాయాల రూపకల్పనకు కనుక ప్రాధాన్యతనిస్తే అప్పుడు ఉన్నత విద్యకు ఔన్నత్యం పెరుగుతుంది. లేదంటే ఇందాక అన్నట్టు అత్తసిరు మార్కులతోనే ఉన్నత విద్య కొనారెళ్తుంది. ఇది ఇవాల్టి అంశం మీద చేసిన విశ్లేషణ. మీరు నాతో ఏకీభవిస్తారని భావిస్తూ నమస్తే, మీ బాబీ వర్ధన్.